మామను వెన్నుపోటు పొడిచి ఆయన పదవిలోంచి దించేసి చివరికి ఆయన ప్రాణాలు కూడా తీసినటువంటి వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులు ఉసురు పోసుకుంటూ బతుకుతున్నాడండి. అవినీతిలో 6 లక్షల కోట్లకు ఎగబాకిన వాడు ఇతను ఆదర్శ పరిపాలకుడు ఎలా అవుతాడండి? అందుకనే వాస్తవ చరిత్ర జనార్దన్ గారు మీరు నిజమైనటువంటి అభిమానే మాకు తెలుసు. అందువల్ల ఎన్టీఆర్ గారు నిజమైన అభిమానిగా మీరు దయచేసి వాస్తవ చరిత్ర అంతా ఎన్టీఆర్ గారు లాస్ట్లో ఏం మాట్లాడారో ఆ విధంగా ఆయన వీడియోల్లో ఆడియోల్లో చెప్పిందంతా కూడా మీరు మరో పుస్తకం రాయించి రిలీజ్ చేయించండి. ఇతను చేసిన చరిత్రకు చేసిన ద్రోహం, ఎన్టీఆర్కి చేసిన ద్రోహం మరొకటి మీరంతా అడుగుతున్నారు. ఎట్లయినా భారతరత్న సాధిస్తాం. ఆ మాట అనేముందో సిగ్గుపడండి, ఒక్కసారి సిగ్గుపడండి. భారతరత్న ఎట్లయినా పక్కన ఎవరిని పెట్టుకోనండి, ఆ వెన్నుపోటుదారిని పక్కన పెట్టుకొని మీరు భారతరత్న సాధిస్తూ ఉంటారా? భారతరత్న వాజ్పేయి గారు ఇస్తా అన్నప్పుడు వెంకయ్యనాయుడు గారికి కూడా తెలుసు. భారతరత్న ఇస్తానన్నప్పుడు ఎవరండి అడ్డుపడింది? ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు. అదేవిధంగా మరి దేవగౌడ ఇస్తానన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు, ఈ కుటుంబం అడ్డుపడింది. ఈ విధంగా ప్రతి ప్రధాని కూడా ఆఖరికి మోడీతో సహా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వడానికి సిద్ధపడితే ఈ కుటుంబం ఆయనకి రానియకుండా అడ్డుపడుతూ సిగ్గు లేకుండా మళ్ళా రోడ్డు మీద అందరి కోసం మాట్లాడతారండి. భారతరత్న ఎట్లయినా సాధిస్తాం. ఎంత దారుణం అంటే ఇటువంటి అబద్ధాలను వినటానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అదేవిధంగా నేను బ్రతుకున్నంత వరకు కూడా ఈ అబద్ధాలు మాత్రం నేను కొనసాగనివ్వనండి. ఎంత మోసం అండి, ఎంత అబద్ధం, ఎంత అవినీతి, ఎంత దారుణమైన వెన్నుపోట్లు ఎన్టీఆర్ గారి జరిగినాయో. గుండెల్లో గుణపాలను గుచ్చేసి ఆయన ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు ఈరోజు ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే అట్లాంటి వాడిని ఒక పెద్ద వీరుడిగాను సూర్యుడిగా పొగుడుతూ మీరు పుస్తకాలు రాయిస్తారా? ఇట్లాంటి పుస్తకాలు ప్రజలు చదువుతారని అనుకుంటున్నారా? నిజమైన చరిత్ర రాయాలనుకుంటే రాయండి. వాస్తవంగా ఏం జరిగిందో ఎన్టీఆర్ చివరి జీవితం రాయండి. అప్పుడు నిజంగా మిమ్మల్ని హర్షిస్తారు. గ్రంథ రచయితకు కూడా నేను చెప్తా ఉన్నాను, చివరి చరిత్ర 84 ప్రజాస్వామ్య పరిరక్షణ కాదు, 94 ప్రజాస్వామ్య పరిరక్షణ పుస్తకాన్ని మీరు రాస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం.